నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 22వ శ్లోకము యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. సో భగవానుడు అర్జునుడికి ఒక నిరుద్ధ స్టేట్ కి వెళ్ళిన ఒక యోగి, అంటే కంప్లీట్ గా తన మైండ్ థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోయిన ఆ మైండ్, అటువంటి యోగి, అలాంటి మైండ్ సాధించిన యోగి పరమానందాన్ని పొందుతాడు అని ముందు శ్లోకంలో చెప్పారు. సో ఇప్పుడేం చెప్తున్నారంటే యం లబ్ధ్వా చాపరం లాభం. సో ఆ పరమానందానికి కాకుండా ఇంకేది పొందడానికి లేదు. యం లబ్ధ్వా చ అపరం లాభం, ఆ పరమానందం తప్ప ఇంకేది పొందడానికి లేదు. మన్యతే నాధికం తతః, సో అంతకన్నా ఎక్కువైంది ఏదీ లేదు. సో పరమానందము అంటేనే అది హైయెస్ట్ ఆనందం, ఇంకా అంతకు మించింది పొందడానికి ఏమీ లేదు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. సో ద అల్టిమేట్ హ్యాపీనెస్ హి హాస్ ఫౌండ్. ఆ నిరుద్ధ స్టేట్ ఆఫ్ మైండ్ సాధించిన తర్వాత, సో అటువంటి యోగి యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. సో ఆ మైండ్ ఆత్మతత్వంలో లీనమైపోయింది. సో అట్లా ఆత్మతత్వంలో లీనమైపోయిన ఆ మైండ్ ఉన్న ఆ యోగి ఎటువంటి దుఃఖం వచ్చినా కూడా కొంచెం కూడా చలించడు. గురునాపి విచాల్యతే అంటే ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే, గురు అంటే ఇక్కడ పెద్ద దుఃఖము అని. సో ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే అతను ఇంకా కొంచెం కూడా చలించడు. సో అతను ఆ పరమానందంలో, ఆ ఆత్మతత్వంలో లీనమైపోయే ఉంటాడు. అంటే ఇంక ఈ వరల్డ్లీ సారోస్ కానీ హ్యాపీనెస్ కానీ అతన్ని ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేయలేవు. సో అది ఇంకా ఎండ్ ఆఫ్ ఆల్ సారోస్ అని చెప్తున్నారు భగవానుడు. సో ఆ ఆనందాన్ని పొందగలగాలంటే నిరుద్ధ స్టేట్కి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే కర్మయోగం ద్వారానే వెళ్ళాలి. సో కర్మయోగం బేస్. క్లీన్ కృష్ణాయ నమః.